హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి మొబైల్ చూస్తే అందులోంచి బయటికి రావడం అసాధ్యం. ఆ మొబైల్ స్క్రీన్ లోకి చూస్తే ఎవరైనా సరే కనిపించకుండా పోతారు. ఒక ఊరిలో వివేక్ అనే పిల్లవాడు ఉన్నాడు. అతను రాత్రింబవళ్ళు తిండి, చదువు, ఆట అన్నీ మర్చిపోయి మొబైల్ తోనే మమేకమయ్యేవాడు. అమ్మ అన్నం ముందు పెట్టినా కూడా ఒక్క నిమిషం ఈ వీడియో చూసి తింటానమ్మా అని చెప్పి తినేవాడు కాదు. మొబైల్ చూస్తూ గంటల తరబడి తినేవాడు. ఒక రోజు రాత్రి చీకటి గదిలో నల్లటి పొగల మధ్యన రెండు ఎర్రమంటల కళ్ళతో ఒక ముఖం లేకుండా కదిలే దెయ్యం వివేక్ ఫోన్ స్క్రీన్ లోంచి బయటకొచ్చింది. అది చూసి అమ్మా నాన్న వివేక్ మొబైల్ ఫోన్ ఆపే అని అరిచారు. కానీ అతను ఎప్పటిలాగే వారి మాటలు వినలేదు. ఆ దెయ్యం దాని చేతిని స్క్రీన్ లోంచి బయటికి తీసింది. వివేక్ ని మొబైల్ లోపలికి లాగేసుకుంది. తరువాత మొబైల్లో ఒక మెసేజ్ వచ్చింది. మొబైల్ చూస్తూ ఉంటే నిన్ను కూడా తీసుకెళ్లిపోతాను అని ఉంది. కాబట్టి పిల్లలు, అమ్మా నాన్న మాట వినండి. ఎవరూ కూడా మొబైల్ మాయలో చిక్కకండి. అసలైన జీవితం స్క్రీన్ లో లేదు, మన కళ్ళ ముందు ఉంది. అక్కడే మన నిజమైన సంతోషం, మన మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.